ఏపీ కడప జిల్లా లింగాల మండలంలో పులి సంచారం కలకలం రేపింది. ఇవాళ ఉదయం లింగాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో పులిని చూసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు. అయితే 4 రోజుల క్రితమే లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో పులి కనిపించింది. ఇవాళ లింగాల గ్రామంలో పులి సంచారంతో గ్రామస్తులు జంకుతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇక గ్రామస్తులంతా అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. కడప జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే పులి సంచారంతో అక్కడ ప్రజలు భయపడుతున్న పరిస్థితి. మరి అధికారులు పులిని ట్రాక్ చేయడానికి ట్రాక్ కెమెరాస్ లాంటివి ఏర్పాటు చేశారా? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం 3 రోజుల క్రితము లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఏదైతే పులి పిల్లలను చూసి మేకల కాపర్లు వాటిని వీడియో తీసి ఆ తర్వాత స్థానికులతో పాటు ఫారెస్ట్ అధికారులకు, పోలీస్ అధికారులకు తెలియజేసిన నేపథ్యంలో అప్పట్లో వర్షం వస్తున్నందువల్ల మేము గాలింపు చర్యలు చేయలేము, ట్రాక్ చేయలేము అంటూ చెప్పిన ఫారెస్ట్ అధికారులు తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. తాజాగా అదే పులి లింగాల గ్రామ సరిహద్దులో కనిపించడంతో అది ఎస్సీ కాలనీ వరకు రావడంతో గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అరటి తోటలు విస్తారంగా లింగాల మండలంలో ఉంటాయి. దీంతో ఏదైతే అరటి తోటల్లోకి వెళ్తే తాము ఇక వ్యవసాయ పనులు కూడా చేసుకోలేమని రైతులు వారం రోజులుగా అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వారి వైపు నుంచి లేదని చెప్తున్నారు. కేవలం మీరు ఏదైతే తోటల్లోకి కానీ పొలాల్లోకి కానీ వెళ్ళేటప్పుడు ఒక కర్ర తీసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ జాగ్రత్తలు చెప్పడం తప్ప అక్కడ ఉన్న పులిని లోతట్టు ప్రాంతాలకు పంపించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశాము. అక్కడ నుంచి మాకు సమాచారం వచ్చిన తర్వాత వాటిని బయటికి పంపించడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఒక పులి ఇటు పత్తి తోటలో ఉన్న వ్యవసాయ కూలిని చంపివేయడంతో పాటు ఆ తర్వాత అక్కడ తెలంగాణ అధికారులు పెద్ద ఎత్తున పులిని బయటికి పంపడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యం. కానీ ఇక్కడ మాత్రము గత 3 రోజులుగా ఏ మాత్రము పట్టించుకోవడం లేదని లింగాల గ్రామస్తులతో పాటు లింగాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం తాతిరెడ్డిపల్లి వద్ద కనిపించినప్పుడు కొంత వర్షాలు పడుతున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం వాతావరణం క్లియర్ గా ఉంది. పులి గుర్తులు కూడా ఏదైతే పులి పాదాల గుర్తులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ పులిని ట్రాక్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి వరకు వెళ్ళింది అన్న విషయాన్ని గుర్తించి పులిని ఏదైతే లోతట్టు అటవీ ప్రాంతాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం మేము పై ఉన్నతాధికారులకు తెలియజేసాము, ఉన్నతాధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నాం అంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో పులిని బయటికి పంపడానికి చర్యలు తీసుకోలేదని వీరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్ళడానికి గతంలో ఏదైతే అటవీ ప్రాంతం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన పులి ఇప్పుడు తాజాగా ఏదైతే ఎస్సీ కాలనీ సరిహద్దు వరకు వచ్చింది, ఎస్సీ కాలనీలోకి కూడా వచ్చే అవకాశం ఉంది అని గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంటనే అధికారులు చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పులిని లోతట్టు ప్రాంతాలకు తరలించాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు మొదటి రోజు ఒక పులిపిల్ల మాత్రమే కనిపించింది. తాజాగా 2 పులిపిల్లలు కనిపించాయి. వాటికి గుర్తులు కూడా ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ. వీళ్ళు భయపడినారే సార్